వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కేసులకు సంబంధించి కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా ముందుకు వెళ్తూ ఉంది. సిబిఐ పైన కూడా సుప్రీంకోర్టు అంటే కొంత అసహనాన్ని అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క అక్రమ కేసులకు సంబంధించి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన కూడా మనం చూసినట్టయితే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసుకు తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి కూడా బదిలీతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేసి విచారణ అనేది కూడా చాలా వేగవంతం చేయాలనేసి కూడా రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపైన కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా నేతృత్వంలో ఒక ధర్మాసనం ఉంది కాబట్టి ఆ ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిఐ పైన కూడా కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది. మే 2వ తేదీ కూడా సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నటువంటి అంశాలకు కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయనేసి కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా అయితే వ్యాఖ్యానించారు. 6 జడ్జిలు మారిపోవడం, రిటైర్డ్ కావడం కూడా జరిగింది అనేసి కూడా రఘురామకృష్ణరాజు ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాది అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకెళ్లారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తప్పు అంటూ కూడా కాలయాపన చేస్తున్నారనేసి కూడా జస్టిస్ సంజయ్ ఖన్నా అసహనం అయితే వ్యక్తం చేశారు. దీనిని ట్రయల్కి సంబంధం లేదనేసి కూడా వ్యాఖ్యానించారు. డిశ్చార్జ్ పిటిషన్ చేయించారని అంటే వేస్తున్నారనేసి కూడా ట్రయల్ ముందుకు సాగకుండా ఇదే అడ్డంకిగా మారిపోతుందనేసి కూడా సుప్రీంకోర్టుకు సిబిఐ తెలిపింది. అయితే సుప్రీంకోర్టులో తాము కూడా అనేక పిటిషన్లు విచారించి డిశ్చార్జ్ కూడా చేశామనేసి కూడా తమకు ఎలాంటి అడ్డంకులు రావడం లేదనేసి కూడా న్యాయమూర్తి అయితే వ్యాఖ్యానించారు. అయితే సిబిఐ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినిపిస్తున్నటువంటి అదనపు సొలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి రాజు అంటే అందుబాటులో లేరనేసి కూడా ఇతర న్యాయమూర్తులు కూడా తెలిపారు. ఆయన వెంటనే కూడా పిలిపించాలంటూ కూడా తదుపరి విచారణకు అంటే మధ్యాహ్నం 2 గంటలకు కూడా ధర్మాసనం వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా మనం ఈ కేసు రోజుకొక మలుపు తిరిగేటువంటి కేసు ఇప్పుడు వేగవంతమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ కనుక రద్దు అయితే ఈయన కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఈ కేసులో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.